వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. సో ఆ రాముల వారి ఆశీస్సులు మీ కుటుంబం అంతటి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేము కూడా ఈరోజు స్వామివారికి మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. టైం వచ్చేసి 10 అయిపోతుంది అనమాట. ఇంకా ఈ రోజు అయితే స్పెషల్స్ ఏమేం చేశాను, ఎలా పూజ చేసుకున్నాము ఏంటనేది అంతా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో నేను చేతనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాం అనమాట. ఫస్ట్ శారీ అనుకున్నాను కానీ ఫుల్ వేడిగా ఉంది. ఇక శారీలో టెంపుల్ దాకా వెళ్ళి అక్కడ లైన్లో వెయిట్ చేసి ఇవన్నీ అవ్వదని చెప్పేసి ఇంకా ఇలా ఈ డ్రెస్తో అయితే సింపుల్గా రెడీ అయిపోయాను. సో ఇంక మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. ఏ టెంపుల్కి వెళ్తామో ఏంటో అది కూడా అంతా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసి మార్నింగే అనమాట. నేనైతే ఫస్ట్ లేచి త్వరగా ఫ్రెష్ అయిపోయి ఈరోజు ప్రసాదాలకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. అండ్ మీన్ వైల్ నేనైతే నైట్ మెంతులు జీలకర్ర వాటర్ కూడా నానబెట్టా అనమాట. ఈ మధ్య 1 వీక్గా కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని పనుల వల్ల అస్సలు ఫుల్ హెక్టిక్గా గడిచింది. అండ్ నేను వ్లాగ్స్ కూడా చాలా తక్కువ షూట్ చేశాను. ముందున్నాయే మ్యాక్సిమం పోస్ట్ చేశాను. అండ్ ఇంకా దానివల్ల నేను అసలు ఈ వీక్ అంతా కూడా సరిగ్గా స్లీప్ లేదు, సరిగ్గా టైంకి ఫుడ్ లేదు, ఈ వాటర్ అయితే అసలే తాగలేదు. ఇంకా అందుకే ఫెస్టివల్ అయినా పర్లేదు ఈ రోజు నుంచి ఖచ్చితంగా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. అందుకని ఇంకా వాటర్ నైటే నానబెట్టుంటే మెంతులు జీలకర్ర వాటర్ ఇక అవి బాయిల్ చేసుకుంటూ ఇంకా మీన్వేల్ పనులన్నీ కానిస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఈరోజు ఏంటంటే శ్రీరామనవమి కాబట్టి ఆబ్వియస్గా చలిమిడి వడపప్పు పానకమే ఉంటుంది కదా. ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం ఏకం వాసోవసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం. అందుకే నేను కూడా ఇంకా రెగ్యులర్గా చేసే పులిహోర పాయసం లాంటివి కాకుండా ఈ సీజన్కి తగ్గట్టుగా అంటే సమ్మర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా చేద్దామని డిసైడ్ అయ్యి ఇంకా పెసరపప్పు పాయసం గురించి సెర్చ్ చేసి అయితే చేశాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైమే చేయడం, కాకపోతే పెసరపప్పుతో చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడున్న సమ్మర్ వేడికి మన బాడీ కూల్ అవుతుంది. అండ్ ఈ సీజన్కి తగ్గ ప్రసాదం అనిపించింది. అందుకనే చలిమిడి వడపప్పు పానకంతో పాటుగా ఈరోజు పెసరపప్పు పాయసం కూడా చేస్తున్నాను. దీని బ్యాక్ ఎండ్ స్టోరీ అయితే ఇదనమాట. సో ఇలా సీజన్కి తగ్గట్టుగా మనకి పండుగలు వస్తూ ఉంటాయి. మన హిందూ ఫెస్టివల్స్ మోస్ట్లీ అలానే వస్తాయి. అండ్ వచ్చిన ప్రతి పండగకి కూడా ఆ సీజన్కి తగ్గ ప్రసాదాలే ఆ స్వామికి ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటాయి కదా మన పురాణాలు. ఇక దానికి తగ్గట్టుగానే మనం చేసుకుంటూ ఉంటాము. ఇంకా వాటికి తోడు ఏదో ఒకటి ఎక్స్ట్రాగా చేస్తాం కదా. సో ఆ ఎక్స్ట్రా థింగ్ కూడా అలా ఉంటేనే బెస్ట్ కదా అనిపించి ఇంక ఇలా స్టార్ట్ చేశాను ఈరోజు. నేను అనుకున్న దానికన్నా టేస్ట్ చాలా బాగా వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచించుకుంటూ చేసా. అసలు నేను ఇప్పటి వరకు ఈ పెసరపప్పు పాయసం తినలేదు, వినలేదు, చేయలేదు. ఫస్ట్ టైము ఇలా సెర్చ్ చేస్తుంటే దీనికి రిలేటెడ్గా అంటే బాడీకి చలవ చేసే విధంగా ఏమైనా ఉంటాయా డిషెస్ అని సెర్చ్ చేస్తే దొరికిందనమాట. ఇక అలాగే చేస్తున్నాను. ఇది సగ్గుబియ్యం పెసరపప్పుతో అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పెసరపప్పు కుక్కర్లో ఒక 3 విజిల్స్ వేయించేసి పక్కన పెట్టేశాను. అండ్ మీన్ వైల్ ఇంకా ఈ సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడకపెట్టేసాను అనమాట. వాటర్లో బాయిల్ చేసి పక్కన పెట్టేసా. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే 1/2 కప్ పెసరపప్పు సరిపోతుంది. ఆ క్వాంటిటీ అయితే మరీ ఎక్కువ అవ్వకుండా ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే 1 కప్పు సగ్గుబియ్యం నానబెట్టేసి మంచిగా బాయిల్ చేశాను. తర్వాత కుక్కర్లో ఒక 1/2 కప్పు పెసరపప్పు అయితే బాయిల్ చేసుకుని మంచిగా మ్యాష్ చేసేసి ఇక ఈ సగ్గుబియ్యం ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి దీనిలో యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కాసేపు ఉడికించాను. 2 ఉడికిపోయినాయి కాబట్టి మనం కొంచెం ఉడికిస్తే సరిపోద్ది. అలా కాసేపు బాయిల్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. నేను వాళ్ళ చేతనికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఈ పనులన్నీ చేస్తూ ఉన్నా. ఇంకా వాళ్ళు లేవలేదు. ఇంకా వాళ్ళు లేచేలోగా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుందాము. అండ్ వాళ్ళు లేస్తే ఇంకా మా హస్బెండ్ ఫ్రెష్ అప్ చేస్తారు కదా. ఇక వాడికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి మిగిలినవన్నీ ఇంకా ప్యారల్గా కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా ఇంకా ఫస్ట్ అయితే ఇలాగ పాయసం చేసుకుంటూ వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇక్కడ ఈ పెసరపప్పు సగ్గుబియ్యం కలిపిన మిక్స్ ఉంది కదా. సో ఇది కొంచెం బాయిల్ అయ్యి ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. తురిమిన బెల్లం అయినా పర్వాలేదు. యాడ్ చేసుకుని ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇది కాస్త చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం ఇలా పలుచగా ఉండే విధంగా దించుకుంటేనే బెటరు. ఎందుకంటే చల్లారే కొద్దీ బాగా చిక్కగా అయిపోతుంది అనమాట. అందుకే నేను ఇంకా మిల్క్ కూడా ఎక్కువ యాడ్ చేశాను. అంతే, సింపుల్. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం.
సో, ఇలా అయితే సింపుల్‌గా, ఈజీగా ఈరోజు పెసరపప్పు పాయసం చేసేసా. ఇంకా మా ఇంట్లో కూడా బాగా నచ్చిందనమాట ఇద్దరికీ కూడా. చేతన్‌కి, మా హస్బెండ్‌కి. అండ్ ఇంక తర్వాతయితే ఇంకా చలివిడి, వడపప్పు, పానకం కూడా చేస్తున్నాను. ఇవి తక్కువ తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. బికాజ్ పెద్దగా మనం తాగేది ఏముండదు. ఎందుకంటే టెంపుల్‌కెళ్ళొస్తాం. ఆ టెంపుల్‌లో ఇస్తారు. అక్కడ తాగుతాము. ఇంక ఇంట్లో కూడా ఎక్కువ క్వాంటిటీలో ఎందుకులే అన్నట్టుగా కొంచెం దేవుడి దగ్గర పెట్టేసి, ఇంక మేము కూడా ప్రసాదంగా అదే తీసుకుంటాం కాబట్టి కొంచెం చేశా అనమాట. ఇలా ఈరోజు సింపుల్‌గా ఈ 3 ప్రసాదాలైతే చేసేసాను. ఆ తర్వాత ఇంకా దేవుడి మందిరం అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసి, స్వామివారిని అలంకరించుకుంటూ ఉన్నా అనమాట. నేనైతే ఈరోజు డ్రెస్ ఏసుకొని సింపుల్‌గా రెడీ అయిపోయాను. ఇదొచ్చేసి బిఫోర్ లాస్ట్ ఇయర్ అలా సంక్రాంతికి నేను ఓన్‌గా డిజైన్ చేసుకున్నా అనమాట. ఫ్యాబ్రిక్స్ అవి తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను బొటిక్‌లో. అప్పుడు ఆల్రెడీ డీటెయిల్డ్‌గా దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ డ్రెస్‌తో పాటు ఒక శారీ కూడా డిజైన్ చేసుకున్నాను అనమాట నేనే ఓన్‌గా సంక్రాంతికి. సో, ఆ 2 కలిపి ఒక వీడియో అయితే డెడికేటెడ్‌గా చేశాను. సో, దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇది సెపరేట్‌గా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకున్నా అనమాట. అప్పటికన్నా నాకు ఇప్పుడు వేసుకుంటేనే ఎందుకో అందంగా అనిపించింది. ఈ మధ్య నేను కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను. ఒక్కొక్కసారి ఏంటంటే వెయిట్ గెయిన్ అయినప్పుడు కొన్ని డ్రెస్సులు సెట్ అవుతాయి. కొన్నేమో బాలేదనిపిస్తాయి. ఈ డ్రెస్ ఏంటో నాకు వెయిట్ గెయిన్ అయ్యాకే బావుందనిపించింది. ఇంక నేను దేవుడి దగ్గర అంతా సర్దుకుని, క్లీన్ చేసుకునే గ్యాప్‌లో మా హస్బెండ్ అయితే చేతన్ని రెడీ చేసేశారు. వాడు కూడా ఇంకా ప్రీవియస్‌గా ఒక కుర్తా ఉందనమాట వాడి దగ్గర. ఇంకా అదే వేసుకున్నాడు. నాకైతే ఆ కుర్తా చాలా ఇష్టం. వేసుకున్న ప్రతిసారి చిన్నదైపోతూ వస్తుందనమాట. వాడికి ఏంటంటే డ్రెస్సులు టైట్ అవ్వవు గానీ షార్ట్ అయిపోతాయి. నేను చిన్నప్పటి నుంచి అదే అబ్జర్వ్ చేస్తాను. షార్ట్ అయిపోయింది ఇది కూడా. సో, ఇలా అయితే మేము సింపుల్‌గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఈలోగా రాముల వారి కళ్యాణం జరుగుతుంది కదా! భద్రాచలంలో అది లైవ్ వస్తే పెట్టారనమాట మా హస్బెండ్. మార్నింగ్ నుంచి టీవీలో సాంగ్స్ అయితే ప్లే అవుతూనే ఉన్నాయి. ఇంకా అది వస్తుంది కదా అని చెప్పేసి పెడితే కాసేపు చూస్తూ ఉన్నాము. చూస్తూ ఇంకా చేతన్ పాయసం తింటానంటే ఇచ్చా అనమాట. వాడు సరిగ్గా తినలేదు. పాడు చేసేసాడు. ఇంకా మేము ముగ్గురం అయితే ఈరోజు ఇలా రెడీ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఇంకైతే టెంపుల్‌కెళ్ళాలి. టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడే 10 అయిపోయింది టైము. అసలు అనుకోలేదు. మార్నింగ్ నేనైతే 6కి అలా లేచి స్టార్ట్ చేశాను పనులన్నీ. నైటే మాక్సిమం క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసా. ఇక అయినా గానీ పని అంతా అయిపోయి పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది.
అమ్మ పెడద్దు, నువ్వు తిన అంతే. పెట్టనా? ఉమ్. ఎవరు వంట చేస్తుంటాడు పెట్టి అంటా అంటావు కదా, అవసరం ఉంటే ఆడుతుంటాడు వాడి. అవసరం ఉంటే చేస్తాడు పెట్టి. ఏం నవ్వుతున్నావురా? ఆరింది అత్తపడేది ఇది. అలాంటి చుట్టా తింటారు ఎవరెవరు. కొంచెం తిన్నాను, ఒకసారి తిను. ఇక్కడైతే చేతన్తో ఫుల్ ఫన్ జరిగింది. నేను జనరల్గా చేతన్కి పెట్టేసి ఇస్తాను తినమని, ఈ మధ్య తింటున్నాడని చెప్పాను కదా మీకు. కానీ ఈరోజు ఏంటంటే టెంపుల్కి టైం అయిపోతుందిరా బాబు త్వరగా తిను అంటుంటే అసలు వినిపించుకోలేదనమాట. నేనేమో తిను తిను అనడం, వాడేమో వద్దు వద్దు అనడం. అక్కడ పెడితేనే తింటాడంట, అలా అయితే ఇవ్వను నేను, త్వరగా తింటే తిను లేదంటే మానే అన్నాను నేను. అయితే మళ్ళీ అక్కడ పెట్టే చేతన్ తింటాడు, ఇష్టమైతే వాడే తింటాడు అని అంటున్నాడు. మా హస్బెండ్ ఎప్పుడన్నా చేతన్ బాగా ఎక్కువ విసిగించినా లేదంటే తిన్నని మారం చేసినా అక్కడ పెట్టి వాడే తింటాడని అంటారు. అది వాడు అంటున్నాడు అనమాట ఈరోజు. భలే ఫన్నీగా అనిపించింది, అందుకని ఇంకా ఫుల్ నవ్వుకున్నాము. వాయిస్ కూడా అందుకే ఉంచేసాను, ఫ్యూచర్లో చూసుకుంటే మాకు ఒక మెమరీలా ఉంటుంది కదా, ఇంకా అందుకని. తర్వాత అయితే ఇంకా కిందకు వచ్చేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఫుల్ ఎండగా ఉంది, మామూలు ఎండలేదు అనిపిస్తుంది నాకు. మేము బయటికి వెళ్ళకో లేకపోతే నిజంగానే ఎండలు ఎక్కువగా ఉన్నాయో నాకు అర్థం కాదు, కానీ అసలు ఈరోజు ఎండ అయితే నేను కళ్ళతో చూడలేకపోయాను అనమాట. ఏదో చూడడానికి కూడా కళ్ళు లాగేస్తున్నట్టుగా అనిపించింది. ఇప్పుడే ఇంత ఎండలు ఉంటాయి, ఇంకా అసలు సమ్మర్ కరెక్ట్గా మే నెల వచ్చేసరికి ఇంకెలా ఉంటాయో అనిపించింది. మేము ఎక్కడికైనా వెళ్ళాలని కిందకు వచ్చిన ప్రతిసారి చేతన్ మా హస్బెండ్కి హెల్ప్ చేసేస్తాడనమాట. నేను సాయం చేసేస్తాను నాన్న, సాయం చేసేస్తానని ఆ బైక్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. ఆయనకు ఆయన తీసుకోగలరో కానీ ఏదో వీడు సాయం చేసేస్తున్నాడంట. అది ఎన్నిసార్లు చెప్తాడో, ఎప్పుడు బయటికి వెళ్తున్నా సరే సాయం చేసేస్తా అంటాడనమాట. అందుకే ఈరోజు క్యాప్చర్ చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత అయితే ఇంక టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని శివరావుపేట రామాలయం అనమాట. ఎప్పుడు మ్యాక్సిమం అక్కడికే వస్తాం ఎవ్రీ ఇయర్ అని చెప్తాను కదా మీతో. సో అక్కడ దర్శనం అంతా కంప్లీట్ చేసుకుని అక్కడ పక్కన స్వామివారికి కళ్యాణం జరుగుతుందనమాట, కాసేపు చూసాము. ఇంకా అక్కడ ప్రసాదం తీసేసుకుని వచ్చేసాము. వస్తుంటే దారిలో ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తారనమాట, ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఆగుతాము. ఈ ఇయర్ కూడా ఆగాము. ఈ ఇయర్ ఇంకొకటి ఏంటంటే బీజేపీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఈరోజే, ఇంకా అందుకే ఆ రెండు కలిపి చేస్తున్నారు. దట్టు ఇక్కడ ఆ పాప ఉంది చూసారా, రాముల వారి చిత్రపటాన్ని పంచిపెడుతూ ఉంది అందరికీ జై శ్రీరామ్ అని. మాకు బాగా అనిపించింది, ఇంకా అందుకే క్యాప్చర్ చేసాము. తర్వాత ఇక్కడ కూడా పానకం ప్రసాదం అన్నీ ఇస్తూ ఉన్నారనమాట. అందరికీ వచ్చే వెళ్ళే వాళ్ళందరినీ పిలిచి తీసుకోండి అని చెప్పేసి మేము కూడా ప్రసాదం తీసుకుని స్వామివారికి నమస్కరించుకుని ఇక్కడ మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళతో ఆయన కాసేపు మాట్లాడితే నేను చేతన్ కలిసి అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ గ్యాప్లో ఆయన కొంచెం వీడియో కూడా క్యాప్చర్ చేశారు. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ తరపున అలా వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ మధ్య కొంచెం బిజీ అయ్యి అవ్వట్లేదు. మా మ్యారేజ్ అయ్యాక కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వెళ్తూ ఉండేవాళ్ళు, కానీ ఇంకా చేతన్ పుట్టిన తర్వాత ఫుల్ బాధ్యతలు కూడా ఎక్కువైపోయినాయి అనమాట. ఇంకా స్కూలు, ఇంట్లో పనులు, వాడు ఇవన్నీ కలిపి ఇంకా ఆయన మీద కూడా వర్క్ బర్డెన్ ఎక్కువయ్యేసరికి ఇంకా ఇలా బయట తిరగడానికి కూడా అంత స్పేస్ ఉండట్లేదు ఆయనకి. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అనుకున్నట్టుగానే 12 అయితే అయిపోయిందిలేండి. సో ఇలా అయితే ఈరోజు మా శ్రీరామనవమి సెలబ్రేషన్స్ జరిగాయి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.